ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ప్రేమ నగల గురించి అసలు విషయం ఎక్కడ బయటపడిపోతుందోనని శ్రీవల్లి తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. దాంతో ప్రేమ పుట్టలో నుంచి చీమలు బయటకు వచ్చినట్లుగా నా నగల్ని కొట్టేసిన వాళ్ళు ఎలా బయటకు వస్తారో కాసేపట్లో నువ్వే చూస్తావు కదా అంటూ శ్రీవల్లికి చెమటలు పట్టిస్తుంది ప్రేమ. దొంగ దొరుకుతాడు అనగానే వల్లి అక్క ఎంత సంబరపడిపోతుందో కదా అని అంటుంది నర్మద వెటకారంగా. ఇంతలో నాచారం పోచారం గండి అన్నారం అంటూ నర్మదా ప్రేమాలు తెచ్చిన దొంగ స్వామీజీ ముగ్గు వేస్తూ ఉంటాడు. వాణ్ణి చూసిన శ్రీవల్లి, చచ్చాన్రా దేవుడా, నేను పెరట్లో దాచిపెట్టిన నగల్ని కనిపెట్టేస్తాడేమో, నా బతుకు బస్టాండే, ఈ రోజుతో ఈ ఇంటి కోడలిగా నా పోస్ట్ చిరిగిపోయింది అని కంగారు పడిపోతూ ఉంటుంది. వీడేంటే నగలు పట్టుకుంటాడంటే ముగ్గులేస్తున్నాడు, ఉడతలు పట్టేవాళ్లా ఉన్నాడు అని అంటూ ఉంటుంది వేదవతి. ఇది మామూలు ముగ్గు కాదు, నగల బంధన రేఖ. ఎవరు ఎక్కడ నగలు దాచిపెట్టారో వాటిని బంధించి వేస్తున్నాను అని అంటూ ఉంటాడు దొంగ స్వామీజీ. నగల్ని బంధించడం ఏంటో అని వేదవతి అంటే, ఆ నగలు దాచిపెట్టిన వాళ్లకు కూడా కనిపించకుండా పోతాయి అని అంటాడు దొంగ స్వామీజీ. దాచిపెట్టిన వాళ్లకు కూడా కనిపించకుండా ఉండడం అంటే ఏంటి స్వామి అని అడుగుతుంది శ్రీవల్లి. చెప్పడం కాదు, చూపిస్తా. మీ అందరి దగ్గరున్న నగలు బంగారం తెచ్చి ఇక్కడ పెట్టండి, ఒక చిన్న వస్తువు కూడా మిస్ కావడానికి వీల్లేదు, మొత్తం పట్టుకుని రండి అని అంటూ ఉంటాడు స్వామీజీ. సరేనని ఇక నలుగురు కూడా వెళ్ళి వాళ్ళ దగ్గరున్న మొత్తం బంగారమంతా తెచ్చి ఆ ముగ్గులో పెడతారు. మీ నగలన్నీ తెచ్చారు కదా, ఏదీ మర్చిపోలేదు కదా, మర్చిపోతే మీకే నష్టం, బాగా గుర్తు తెచ్చుకోండి అని అంటూ ఉంటాడు స్వామీజీ. దాంతో శ్రీవల్లి నీళ్లు నములుతూ, నష్టం అంటున్నారు కదా, నష్టం అంటే ఏంటి, ప్రమాదం అంటే ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఆ ట్విస్ట్ని లాస్ట్లో చెప్తాను, రామ్మ చిలకమ్మ, బంగారు మూటమ్మ, నగలు కొట్టేసింది ఎవరు ఎవరు అంటూ తెగ బిల్డప్ ఇస్తాడు దొంగ స్వామీజీ. ఒరే దొంగ సచ్చినోడా, నీ దెబ్బకి గుండాగి సచ్చేలా ఉంది కదరా అని అంటూ ఉంటాడు స్వామీజీ. ఏంటి నగలు కొట్టేసింది ఈ నలుగురిలో ఉన్న ఒకళ్ళేనా? ఈ నగలు కొట్టేసింది ఎవరో తెలిసిపోయింది, అమ్మవారు పలుకుతున్నారు, నగలు కొట్టేసింది ఈమెనంట అంటూ ఇలా శ్రీవల్లి వైపు వేలు చూపిస్తూ ఉంటాడు. అమ్మ దొంగ, నగళ్ళు కొట్టేసి ఎంత దొంగ నాటకాలు ఆడుతున్నావో అని అంటూ ఉంటాడు స్వామీజీ. దెబ్బకి హడలెత్తిపోయిన శ్రీవల్లి, ఏంటి స్వామీజీ, నగల్ని కొట్టేసింది ఇంతకీ ఎవరు అని అడుగుతుంది వేదవతి. ఆ దొంగ మీలోనే ఉన్నారు, ఆ నగలు కూడా ఇక్కడే ఉన్నాయి, కాసేపట్లో వాళ్ళంతట వాళ్లే బయట పెడతారు, కొట్టేసిన నగల్ని వాళ్ళంతట వాళ్లే బయటకు తెస్తారు అని అంటూ ఉంటాడు స్వామీజీ. ఒకవేళ బయట పెట్టకపోతే ఏమవుతుంది స్వామి అని అడుగుతుంది ప్రేమ. ఖచ్చితంగా బయట పెట్టాల్సిందే, ఎందుకంటే ఇక గంటలో వాళ్ళు దాచిపెట్టిన నగలు ఆకులుగా మారబోతున్నాయి. ఇక్కడున్న బంగారం తప్ప మీరు ఇంకెక్కడ బంగారం దాచిపెట్టినా కూడా ఆకులైపోయేలా నగల బంధనం చేశాను. ఇంకో గంటలో ఆ నగల దొంగ నగల్ని తెచ్చి ఇవ్వకపోతే ఆ మూట మొత్తం ఆకులుగా మారిపోతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు స్వామీజీ. ఇక నగల బాగోతం బయటపడడానికి గంటే సమయం ఉండడంతో కంగారుగా శ్రీవల్లి భాగ్యానికి ఫోన్ చేస్తుంది. జరిగింది మొత్తం చెప్పి, ఆ నగల్ని తెచ్చి ఇవ్వకపోతే దాచిపెట్టిన నగలు ఆకులుగా మారిపోతున్నాయి, నగలు కొట్టేసింది నేనేనని నా అంతటి నేనే బయటపడిపోతానంట, ఏం చేయాలి అమ్మా, నాకు కాళ్ళు చేతులు ఆడడం లేదు అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. దాంతో భాగ్యం, ఆ ప్రేమ నగల్ని కొట్టేశాం, మన సొంతం అవ్వాలని అనుకున్నాం, నువ్వేం భయపడకు, నేను వెంటనే వచ్చేసి నువ్వు పాతిపెట్టిన నగల్ని పట్టుకొచ్చేస్తాను, కంగారు పడుకు అని అంటుంది. ఆ మాటతో శ్రీవల్లి, బేగారాయే అమ్మ అని అంటూ ఉంటుంది. ఇంతలో భాగ్యం ఇడ్లీగండ తీసుకుని కంగారుగా రామరాజు ఇంటికి వస్తుంది. వీళ్ల రాకని ముందే గమనించిన నర్మదా ప్రేమ ఇంటి బయటే కాపు కాస్తారు. అయ్యో పిన్నిగారు, మీకు ఇంకా నూకలు ఉన్నాయి కాబట్టి మీరు ఇంట్లోకి రాకుండా మేము ఆపాం, లేదంటే పైకి పోయేవారు, మీ ఫోటోలకి దండ పడేది అని అంటూ ఉంటారు నర్మదా ప్రేమ. మా ఫోటోలకి దండలు పడడం ఏంటి, మేము ఇలా ఉంటే ఇలా మాట్లాడతారేంటి అని అంటూ ఉంటుంది భాగ్యం. ఎందుకంటే ప్రేమ నగల కోసం మా ఇంటి చుట్టూ బంధనం వేశారు పిన్ని గారు, బయట వాళ్ళు ఇంట్లోకి వస్తే వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయని అంటుంది నర్మద. దాంతో భాగ్యం, ఈ బంధనాలు గింధనాలు బయట వాళ్ళకి, మేము ఇంట్లో వాళ్ళమే, బియ్యంకులు మేము కాబట్టి ఈ ఇంటి వాళ్ళమే అని అంటూ ఉంటుంది. లేదు లేదు, ఈ బంధనం వేసిన స్వామీజీ బయట నుంచి ఒక్క పురుగు కూడా రాకూడదని అన్నారు, అయినా ఇప్పుడంత కొంపలు అంటుకుపోయే పనేముంది, ఎందుకొచ్చారు అని అంటుంది ప్రేమ. అంటే మా అమ్మని చూసి వెళ్దామని అని అంటుంది భాగ్యం. మీ అమ్మడు ఎక్కడికి పారిపోదు కానీ
చస్తారని చెప్తున్నా అర్థం చేసుకోరేంటి? నిన్నే కదా మీ అమ్మని చూశారు. ఒక్క పూట చూడకపోతే కొంపలే మండుకో. మర్యాదగా వెళ్తారా? లేదంటే మావయ్య గారికి చెప్పాలా? అని అంటారు ప్రేమ నర్మదాలు. దాంతో భాగ్యం ఇడ్లీలు చేసేది ఇంకేమీ లేక ఇంటికి వెళ్ళిపోతాకి బయలుదేరుతారు. ఇంతలో శ్రీవల్లి వెళ్ళొద్దే అమ్మా, ఇప్పుడేం చేయాలే అని అక్కడి నుంచి సైగలు చేస్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి భాగ్యం ఇడ్లీలు ఏం చేయాలి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక మరోవైపు వేదవతి, ఏంటి వల్లి, ఆ బాబాగాడు నగలు మనలో ఎవరో కొట్టేశారని అంటున్నాడు, భయంగా ఉందే అని అంటూ ఉంటుంది. అబ్బే అదేం లేదత్తయ్యా, ఆ బాబాగాడు మనల్ని భయపట్టడానికే అలా చెప్పాడు అని అంటుంది శ్రీవల్లి. ఆ మాట ప్రేమ నర్మదాలు వింటారు. ఈ బల్లక్క చాలా ధైర్యంగా ఉంది, నగల గుట్టు ఎలా బయటపడుతుంది అని అంటుంది ప్రేమ. ఏదొకటి చేయాలి ప్రేమ అంటూ ప్లాన్ వేస్తుంది నర్మద. వెంటనే లోపలికి వెళ్ళి వచ్చిన నర్మద, అత్తయ్య మీ దగ్గర నేను ఒక విషయం దాచాను. ఉంగరం ఆకుగా అయిపోయింది. స్వామి చెప్పింది నిజమైపోయింది. ఇది సాగర్ నాకు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా గిఫ్ట్ ఇచ్చాడు. ఇందాక చెప్తే ఆ విషయం బయటపడుతుందని దాచిపెట్టాను. ఇప్పుడు అది ఆకుగా మారిపోయింది. నన్ను క్షమించండి అత్తయ్య, మీ దగ్గర ఈ ఉంగరం దాచాను అంటూ తెగ జీవించేస్తుంది నర్మద. దాంతో వేదవతి, ఒసేయ్ ఏంటే ఇది, ఉంగరం ఆకు అయిందంటే దాచిపెట్టిన నగలు కూడా ఆకులైపోతాయి కదా, దయచేసి చెప్పండే, ఆ నగల్ని తీస్తే అని అంటూ ఉంటుంది వేదవతి. ఆ మాటతో శ్రీవల్లిలో కంగారు మొదలవుతుంది. అయ్య బాబోయ్, ఇప్పుడు ఆ నగల్ని నిజంగానే ఆకులైపోతాయా? వామ్మో, ఇంకేమైనా ఉందా? ఈ గండం నుంచి ఎలా బయటపడాలి అని లోపలికి పరుగు తీస్తుంది శ్రీవల్లి. అది గమనించిన నర్మదా ప్రేమలు, ప్లాన్ వర్కౌట్ అవుతుందక్కాయ్ అని అనుకుంటూ ఉంటారు. ఇక శ్రీవల్లి మళ్ళీ భాగ్యానికి ఫోన్ చేస్తుంది. ఒసే అమ్మా, ఏం చేయాలే, బంగారం నిజంగా ఆకులైపోతున్నాయి, నర్మదా ఉంగరం ఆకు అయిందే అని అంటూ ఉంటుంది శ్రీవల్లి. అంటే మనం దాచిపెట్టిన బంగారం కూడా ఆకులైపోతాయా? ఒసే పిచ్చిదానా, ఎందుకైనా మంచిది ఆ పాతిపట్టిన నగల్ని ఒకసారి తవ్వి చూడే, ఆకులుగా మారాయో నగలుగా ఉన్నాయో అని అంటుంది భాగ్యం. దొరికిపోతామేమోనే అమ్మా అని శ్రీవల్లి అంటే, పిచ్చిదానా, బంగారం ఆకులైపోతే మనం చేసేదేం ఉండదు కదా, నా మాట విని వాటిని ఓ లుక్కేసి మళ్ళీ పాతిపెట్టేయి అని అంటుంది భాగ్యం. దాంతో సరేనని మళ్ళీ పెరట్లోకి వెళ్తుంది శ్రీవల్లి. పాతిపెట్టిన నగల్ని వల్లి బయటికి తీస్తూ చూస్తుంది. ఏం కాలేదు, నగలు ఆకులు కాలేదు, నా బొంద కాలేదు, అన్నీ అబద్ధాలే అంటూ ఆ నగల్ని తెగ ముద్దాడేస్తుంది శ్రీవల్లి. ఇక తల పైకెత్తి చూసేసరికి ఎదురుగా శివంగిలు, నర్మదా ప్రేమలు ఉంటారు. వాళ్ళని చూసి ఆ మొక్కల్లోనే బొక్కబోర్లా పడుతుంది శ్రీవల్లి. ఇంకేముంది, శ్రీవల్లియే ఆ నగల్ని దొంగలించిందని నర్మదా ప్రేమలు బయట పెట్టేసి ఆమె ఇంట్లో నుంచి గెంటేస్తారు అనుకుంటే పొరపాటే. అలా చేస్తే వీళ్ళు నర్మదా ప్రేమలు ఎందుకవుతారు? అక్క కాపురం కూలిపోతుందని శ్రీవల్లిని క్షమించి వదిలేస్తారు నర్మదా ప్రేమలు. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని సీరియల్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.